యేసు ప్రభు లాగా పుట్టినోడు ఎవడో లేడు భూ ప్రపంచంలో. ఎలా పుట్టాడు ఆయన? కన్య మేరీ గర్భమందు పుట్టాడు. ఆయనకు లాగా బ్రతికినోడు ఏ ఒక్కడు లేడు. ఆయన ఎలా బ్రతికాడు? పరిశుద్ధంగా బ్రతికాడు. ఆయన చేసిన పనులేంటి? అన్ని దేవుడు చేసిన పనులే చేశాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎన్ని పాయింట్లు వచ్చినాయి? 2 పాయింట్లు. ఒకటేంటిది? ఆయనలాగా పుట్టినోడు ఎవడో లేడు. రెండోది, ఆయనలాగా బ్రతికినోడు ఎవడో లేడు. మూడోది ఏంటి తెలుసా? ఆయనలాగా క్షమించినోడు ఎవడో లేడు. భూలోకానికి వచ్చాడంటే ఎవరిని క్షమించి వచ్చాడు? ఆయన అక్కడే ఉంటే ఏమైంది? దేవుడు కదా. ఆయన అక్కడే ఉంటే ఏమవుద్ది? నరకానికి వెళ్ళే వాళ్ళం మనం అందరం. ఎందుకంటే మన చెడుత్వం ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. దేవుడు కదా, దైవత్వము కదా. కాబట్టి ఆయనే ప్రేమించి ఎత్తుక్కుంటా వచ్చాడు మన కొరకు. ఎక్కడికి వచ్చాడు? ఎత్తుక్కుంటా వచ్చాడు. ఎందుకంటే ఆయన నడకను చూపించాలని. ఆయన నడకను చూపించి ఆయన మాట్లాడిన మాటలు విని మనం ఆలోచిస్తే, మన మనసు మారితే ఏ రాజ్యానికి తీసుకెళ్లాలని? ఆయన రాజ్యానికి తీసుకెళ్లాలని ప్రేమతో ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన